హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు సంధ్య ఫ్రమ్ ఆరాధ్యాస్ ఫ్యామిలీ ఛానల్. మేము లాస్ట్ వీకు ఒక పెళ్ళికైతే వెళ్ళామండి ఖమ్మం. ఇంకా అక్కడికి వెళ్ళాం కదా అని చెరువు బాగుంటుందని ఖమ్మం చెరువు కూడా చూసి వచ్చాము. ఇంకా ఖమ్మం చెరువు ఎలా ఉందో కూడా చూడండి, చాలా చాలా బాగుంది. అక్కడికి వెళ్ళే దారి ఇది. అసలు అరటి తోటలు అవన్నీ చాలా బాగున్నాయి. ఖమ్మం చెరువు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో ఒక చారిత్రాత్మకమైన మరియు అతిపెద్ద మానవ నిర్మిత సరస్సుల్లో ఒకటి. అది ఆసియాలోనే పురాతనమైన మానవ నిర్మిత సరస్సుల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ చెరువును ఎప్పుడు స్థాపించారంటే విజయనగర సామ్రాజ్య కాలంలో అండి. శ్రీకృష్ణదేవరాయల సతీమణి అయిన రాణి వరదరాజమ్మ, తన పేరు రుచిదేవి అని కూడా అంటారు, నిర్మించారనమాట. నల్లమల కొండల్లోని గుండ్లకమ్మ నది మరియు దాని ఉపనదుల నీటిని మళ్లించి ఈ చెరువును ఏర్పాటు చేశారు. సుమారు 16వ శతాబ్దంలో నిర్మించిన ఈ చెరువు నాటి ప్రజల ఇంజనీరింగ్ నైపుణ్యానికి మరియు నీటిపారుదల వ్యవస్థకు ఆదర్శమైందనమాట. అది అద్భుతమైన నిదర్శనం. ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు గేట్ పడింది అనమాట. ఇది వెళ్ళేటప్పుడు గేట్ పడితే ఇక్కడ ఆగి చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఆగిపోయాము. అలా అన్నమాట. ఈ చెరువును స్థానికంగా గుండ్లకమ్మ సరస్సు అని కూడా పిలుస్తారు. ఇది దాదాపుగా 3,300 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీని చుట్టూ ఆనకట్ట నిర్మాణం చాలా పటిష్టంగా ఉంటుంది. ఈ చెరువు ద్వారా వేలాది ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుంది. వర్షాకాలంలో ఈ చెరువు నిండి అలుగు పాడడం అంటే ఓవర్ఫ్లో కావడం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఇది స్థానిక రైతులకు జీవనాడి. చూడండి, అట్లా రైలు ఇంకప్పటికి వెళ్ళిపోయిందనమాట. ఇది వచ్చేటప్పుడు కూడా ఇలాగే మళ్ళీ గేట్ పడింది. ఇక చూడండి, ఇంకా వెళ్ళలేదు కదా, మనం దారిలోనే ఉన్నాము. ఒక ఊరు నుంచి ఒక 7 కిలోమీటర్స్ దూరంలో ఉంది అనమాట ఈ చెరువు. అది కనిపించేదే ఆ చెరువు అనమాట. చెరువు చాలా చాలా బాగుంది, చూడడానికి చాలా బాగుందండి. ఎవరైనా ఎప్పుడైనా ఖమ్మం పని ఉండి వెళ్ళినట్లయితే మీరు కూడా ఒకసారి చెరువుని చూడండి. పర్యాటక ప్రాంతంలాగా కూడా ఉంది, చాలా బాగుంది. ఇంకా చుట్టూ పచ్చని ప్రకృతి కొండల మధ్యలో ఉండటం వల్ల ఈ చెరువు ఒక మంచి పర్యాటక ప్రాంతంగా కూడా మారింది. చెరువు కట్టపై నుంచి వీచే చల్లని గాలులు, సూర్యాస్తమయ సమయాల్లోని మనోహరమైన దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. కానీ మేము మార్నింగ్ టైం వెళ్ళాము, మార్నింగ్ 8-8:30కి అలా వెళ్ళాము. అందువల్ల సన్సెట్ ఇంక అవన్నీ రాలేదు. ఇంకా అది అండి. కానీ చాలా చాలా బాగుంది. ఎవరైనా వెళ్తే మాత్రం ఒక్కసారి వెళ్ళి చూసేసి రండి, ఓకేనా. ఈ చెరువు కేవలం వ్యవసాయానికే కాకుండా స్థానిక పక్షులకు మరియు జలచరాలకు ఆవాసంగా ఉంటుంది. చలికాలంలో ఎన్నో రకాల వలస పక్షులు ఈ చెరువుకు వస్తుంటాయి. చెరువు పరిసరాల్లో మత్స్య సంపద కూడా అధికంగా ఉంటుంది. దీనిపై ఆధారపడి చాలామంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ నుంచి చూస్తే బాగుంది. అలాగే అక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో, కొండలు, వాటి మధ్యలో సరస్సు. చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది అసలు. ఖమ్మం చెరువు కేవలం ఒక నీటి వనరు మాత్రమే కాదు, తెలుగువారి చారిత్రక వైభవానికి మరియు శతాబ్దాల నాటి సాంకేతిక ప్రతిభకు ప్రతీక. కాలాలు మారిన నేటికి ప్రకాశం జిల్లా అభివృద్ధిలో వ్యవసాయంలో ఈ చెరువు కీలకమైన పాత్ర వహిస్తోంది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. మేమైతే చాలా 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 ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఒకసారి వెళ్ళాలనుకుంటే ఖమ్మం చెరువు వెళ్ళేసి చూసేసి రండి, చాలా బాగుంది, ఓకేనా అండి. అది ఈ చెరువును దాదాపు 23.95 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు దాదాపు 100 గ్రామాలకు వేలాది ఎకరాల వ్యవసాయ భూములకు ఇదే సాగునీరు అందిస్తుంది. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో మేము. అక్కడ నుంచి అలాగే అక్కడ చెరువులోకి వెళ్ళడానికి ఇలా కిందకి వచ్చి బ్రిడ్జ్ కూడా ఉంది. ఆ బ్రిడ్జ్ పైకి కూడా వెళ్ళి మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అదిగోండి ఆ బ్రిడ్జ్.
మేము దాని మీద చాలా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూడండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఎప్పుడైనా వెళ్ళి చూసినట్లయితే. ఓకేనా అండి? ఇది సాధారణ చెరువులా కాకుండా ఒక పెద్ద ఆనకట్టను తలపిస్తుంది. చెరువు మధ్యలో 7 కొండలు ఉండడం దీని ప్రత్యేకత. ఈ చెరువుకు మధ్యలో 7 కొండలు ఉన్నాయండి. 1 2 3 4, కొంచెం పక్కకి వెళ్తే అలా 5, అలా 7 కొండలు ఉన్నాయి. సో అది దాని ప్రత్యేకత అనమాట. చూడడానికి చాలా ఆకర్షణీయంగా చాలా బాగుంది. అలాగే అంతర్జాతీయ సంస్థ అయిన ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ 2020లో ఈ చెరువును ప్రతిష్టాత్మకమైన వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ జాబితాలో చేర్చింది. సో ఒక్కసారి చూడండి, చాలా చాలా బాగుంది. చూడని వాళ్ళైతే వర్షాకాలంలో నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరద నీటితో ఈ చెరువు నిండినప్పుడు చూపరులను ఆకట్టుకునేలా అద్భుతమైన జలకళను సంతరించుకుంటుంది. కంబం పట్టణానికి చేరుకోవడానికి రైల్వే మరియు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అవును అండి, మేము కూడా ట్రైన్లోనే వెళ్ళాము. డైరెక్ట్ విజయవాడ టు కంబం హుబ్లీ ట్రైన్లో వెళ్ళాము. చాలా బాగుంది అన్నమాట. కానీ ఇది ఏషియాలోనే 2వ అతిపెద్ద మానవ నిర్మిత చెరువుగా ప్రసిద్ధి చెందిన చెరువు. దాని అద్భుతమైన నిర్మాణానికి గాను ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా అంతర్జాతీయ గుర్తింపు కూడా పొందింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఒక చారిత్రాత్మకమైన అతిపెద్ద మానవ నిర్మిత చెరువు. సో కాబట్టి అందరూ కూడా ఒకసారి ఈ చెరువుని చూడడానికి ట్రై చేయండి. ఓకేనా అండి? ఇది గుండ్లకమ్మ నదిపై నిర్మించారు. ఇక్కడ చాలా ఆలయాలు కూడా ఉన్నాయండి. లోపల ఒక 2 ఆలయాలు ఉన్నాయి. అవి కూడా ఆల్రెడీ వస్తాయి, చూడండి వీడియోలో. అదే అండి, మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే మీరు కూడా కామెంట్ చేయండి. మేము కూడా వెళ్ళామండి, బాగుందో బాగాలేదో అనేది కూడా కామెంట్ చేయండి. ఎదిగోండి చూడండి, అక్కడ పక్కన అసలు వ్యూ మాత్రం సూపర్ ఉంది అండి. బాగా నచ్చింది. మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఎంత అంటే అంత బాగా. వ్యూ మాత్రం మేము చాలా వీడియోస్ అన్నీ తీసుకున్నాము. చక్కగా ఎంజాయ్ చేసి వచ్చాము. కానీ ఇది అసలు భలే. ఇదిగోండి ఇక్కడ ఇదంతా ఆలయాలు కూడా ఉన్నాయి. రెండు కొండల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని పూడుస్తూ ఈ చెరువు కట్టను నిర్మించారు. ఈ చెరువు పూర్తిగా నిండినప్పుడు నీటి మధ్యలో 7 చిన్న కొండలు కనిపిస్తాయి. ఇది చెరువుకు అదనపు అందాన్ని తెచ్చిపెడుతుంది. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. ఇది సుమారు 24 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ చెరువు కింద ఉన్న ప్రధాన కాలువల ద్వారా ప్రకాశం జిల్లాలోని కంబం, బేస్తవారిపేట మరియు చుట్టుపక్కల దాదాపు 10,000 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందిస్తుంది. ఈ చెరువు సాగునీటి కట్టడం అన్నమాట, బాగా గుర్తించారు. వర్షాకాలం తర్వాత నల్లమల అడవుల నుండి వచ్చే వరద నీటితో ఖమ్మం చెరువు నిండినప్పుడు ఈ ప్రాంతం కాశ్మీరు లోయను తలపిస్తుంది. పచ్చని కొండల మధ్య నీలిరంగు నీరు, సూర్యాస్తమయాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. గుండ్లకమ్మ నది ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఈ చెరువు అలుగుపారే దృశ్యం చూడడానికి 2 కళ్ళు చాలవు. చూడండి ఎంత బాగుందో కదా. కానీ ఇక్కడ బోటింగ్ లేదు అండి. ఎందుకు లేదు అంటే బోటింగ్ ఉంటే ఎక్కువ అవ్వట్లేదు అంట. అంటే మాకు ఆటో అతను చెప్పాడు, మళ్ళీ వెళ్ళడం ప్రాబ్లం అవుతుంది అన్నట్లు. ఒకప్పుడు ఉండేది అంట, కానీ ఇప్పుడు తీసేశారు. అందుకోసమనే ఇంకా బోటింగ్ లేదు. అదే మేము అనుకున్నాము బోటింగ్ ఉంటుందని, కానీ బోటింగ్ లేదు. అదిగోండి ఖమ్మం చెరువు అని ఇచ్చారు. మంచిగా బాగుంది అండి. కానీ ఉండటానికి అంతా బాగుంది. కాకపోతే మనం ఓన్గా వెహికల్ తీసుకెళ్ళాలి. అటువైపు అయితే ఏమీ రావు. లేదా వెహికల్ ఏదైనా ఆటో మాట్లాడుకుని వెళ్ళాలి. అది అలా ఉంది అనమాట. మీరు కూడా ఒకసారి వెళ్ళండి, చాలా చాలా బాగుంది. మేమైతే ఇంకొంచెం అంతా చూసేసి ఇలా విశ్రాంతి తీసుకుంటూ కొంతసేపు అలా టైం స్పెండ్ చేసాము.
అది ఇది విజయనగర సామ్రాజ్యాల వైభవంతో ముడిపడి ఉంది ఈ ఖమ్మం చెరువు. అది అండి, ఇలా ఇంకా అయిపోయింది, చూసేసాము. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇంకా అయిపోయి మళ్ళీ వెనక్కి బయలుదేరాము. రిటర్న్ వస్తుంటే కూడా మళ్ళీ గేట్ పడింది. ఇంకా మళ్ళీ గేట్ పడి ఈసారి గూడ్స్ వెళ్ళింది. మార్నింగ్ ఫస్ట్ వెళ్ళేటప్పుడేమో నార్మల్ ట్రైన్ కదా, సో ఇప్పుడేమో గూడ్స్. అందుకే ఇంకా మళ్ళీ ఇక్కడ ఆగాము. ఆగి ఇక్కడ కొంతసేపు కొన్ని రీల్స్ చేసుకొని అలా ఇంకా వెళ్ళామన్నమాట. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఖమ్మం చెరువు చూడండి. మా వీడియో ఎలా ఉందో కూడా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అది అండి ఖమ్మం చెరువు విశేషాలు. మీకు నచ్చినట్లయితే కన్ఫామ్గా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా అంతే, గేట్ తీశారు అండి, ఇంకా హ్యాపీగా వెళ్ళిపోతున్నాము. అది అండి విశేషాలు. బాయ్ బాయ్. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ అండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ లాస్ట్ వరకు వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్. ఓకే అండి. అరటి తోటలు బాగున్నాయి కదా.